వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. తిరుమలలో మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఊరేగించిన విశేషాలు తరచూ మనం చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఎవరి మలయప్ప స్వామి? ఆ పేరు ఎలా వచ్చింది? అసలు ఉత్సవమూర్తి అంటే ఎవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు. తిరుమల గర్భాలయంలో ఉన్న మూల విరాట్టును ఉన్న చోటు నుంచి కదల్చరాదు కాబట్టి మరి గర్భాలయం వెలుపల శ్రీనివాసునికి సేవలు చేసేందుకు, కళ్యాణోత్సవం తదితర ఉత్సవాలు నిర్వహించేందుకు ఒక అంశం ఉండాలి కదా, అదే ఉత్సవ బేరం. తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి వారు ఉత్సవమూర్తిగా వెలుగొందుతున్నారు. మూల విరాట్టుకు జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ ఉత్సవ బేర ప్రతినిధిగా ఉంటుంది కాబట్టి ఈ స్వామివారిని మూల విరాట్టుతో సమానంగా భావిస్తారు. మలయప్ప స్వామి విగ్రహం పంచలోహాలతో రూపొందింది. తామర పువ్వు ఆకారంలోని పీఠం మీద 3 అంగుళాల ఎత్తున టీవీగా ఉన్న శ్రీనివాసుని రూపం శంకు చక్రాలతోనూ వరదహస్తంతోనూ స్వామివారి దివ్య మంగళ రూపం ఉంటుంది. ఈ విగ్రహానికి కుడివైపున శ్రీదేవి, ఎడమ వైపున భూదేవి అమ్మవార్ల విగ్రహాలుంటాయి. శ్రీవారికి భక్తులు జరుపుకునే కళ్యాణోత్సవాలలో మలయప్ప స్వామి వారిని వినియోగిస్తారు. సాయం వేళ జరిగే సహస్ర దీపాలంకరణ సేవలోనూ మలయప్ప స్వామివారే కొలువు ఉంటారు. అంతేకాదు స్వామివారికి జరిగే కొన్ని అభిషేకాలలో కూడా ఈ ఉత్సవమూర్తికి భాగం ఉంటుంది. పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా మలయప్ప స్వామికే నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల సందర్భంగా మలయప్ప స్వామి వారు గజ, అశ్వ, గరుడ, శేష తదితర వాహనాలలో వైభవంగా ఊరేగుతూ భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. తిరుమల మలయప్ప స్వామి వైభవం అంగరంగ వైభోగం. గోవిందా గోవింద. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.